విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. కుంభరాశి వారికి జూన్ మాసంలో ఎలా ఉండబోతుంది రాశి ఫలాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. కుంభరాశి అనగానే ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1-2 పాదాల వారి రాశి వారిగా పరిగణించబడతారు. అలాగే మీ పేరు గనక గో, సా, ఆ, ఏ, ఐ, ఓ, నా, ని అనే అక్షరాలతో కనుక మొదలైనట్టయితే ఈ రాశి ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి. మరి కుంభరాశి వారికి ఈ మాసము అనేక రకాలుగా హెచ్చు తగ్గుల్ని సూచిస్తోంది. కెరీర్ పరంగా ఈ నెల బహుశా చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పచ్చు. కార్యాలయంలో మీ తెలివితేటలకి, మీ పనితనానికి చక్కటి గుర్తింపు, ప్రతిభకి తగ్గినటువంటి మెచ్చుకోలు మీకు లభిస్తుంది. పై అధికారుల అండదండలు లభిస్తాయి. తోటి సహోద్యోగుల సహకారం మీకు లభిస్తుంది. నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారికి మంచి అవకాశాలు, అలాగే క్యాంపస్ ప్లేస్మెంట్స్లో కూడా విద్యార్థులకు చక్కటి అవకాశాలు లభిస్తాయి. మరి బుధుడు 4వ ఇంట్లో 10వ ఇంటిని దృష్టిలో ఉంచుకొని బలమైనటువంటి ప్రభావాన్ని కలిగి ఉన్నాడని చెప్పొచ్చు. విద్యార్థులకు ప్రారంభంలో చక్కటి విజయాలు లభిస్తాయి. అలాగే ముఖ్యంగా కుటుంబ సభ్యులు మధ్య ఉండేటువంటి సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. మీ తల్లిగారి ఆరోగ్యం కొంతవరకు ఇబ్బందికరంగా మారవచ్చు. దానివల్ల మీకు కొంత ఆందోళన ఉంటుంది. అలాగే ముఖ్యమైన విషయాలన్నింటిలో కూడా విజయాన్ని సొంతం చేసుకుంటారని చెప్పొచ్చు. అలాగే మీ జీవిత భాగస్వామితో కానీ, వ్యాపార భాగస్వామితో కానీ కొంతవరకు విభేదాలు తలెత్తడానికి ఆస్కారం ఉంది. అయితే మీరు సామరస్యంగా వీటిని పరిష్కరించుకోవడం మంచిది, లేకపోతే చాలా కష్టతరం అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే పిల్లల వివాహం కోసం ప్రయత్నం చేస్తున్నట్టయితే చక్కటి వివాహ సంబంధాలు కుదరడం, ఇంట్లో శుభకార్యం జరుగుతుంది. కుటుంబ సభ్యులతో, సన్నిహితులతో, బంధువర్గంతో కలిసి సమయాన్ని ఆనందంగా గడుపుతారు. ఖర్చుని అదుపులో చేయలేకపోతారు. గృహోపకరణ వస్తువులు కానీ, ఆభరణాలు కానీ ఎక్కువగా కొనుగోలు చేయాల్సి వస్తుంది. ఖర్చుకి మీరు లోన్ కానీ ఏదైనా అప్పు కానీ ప్రయత్నం చేసినట్టయితే మీకు సకాలంలో అందుతుంది. మీ సన్నిహితుల సహకారం మీకు లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఆదాయాన్ని స్థిరంగా ఉంచుకోవడానికి ప్రభుత్వ రంగంలో కానీ, స్టాక్ మార్కెట్లో కానీ, ఇతర ముఖ్యమైన రంగాల్లో పెట్టుబడి పెట్టడం ద్వారా డబ్బు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. ఈ నెల ద్వితీయార్థంలో వ్యాపార సంబంధిత లావాదేవీలు కూడా పెద్దగా కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆరోగ్యపరంగా చూసినట్టయితే ఈ నెల సగటుగా ఉంటుందని చెప్పొచ్చు. గ్రహస్థానాలు, కదలికల నేపథ్యంలో ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి. రక్త సంబంధిత సమస్యలు, రక్తపోటు, అలాగే రక్త అసమతుల్యత, రక్తంలో మలినాలు, ఇన్ఫెక్షన్లు, గాయాలు, మొటిమలు వంటి వాటి వలన ఇబ్బంది పడడానికి ఆస్కారం ఉంది. మీ పిల్లలు సాధించినటువంటి ప్రగతి వలన మీ సర్కిల్లో మీకు మంచి గుర్తింపు లభిస్తుంది. అలాగే కొత్త వ్యక్తుల పరిచయము మీకు సహాయకరంగా ఉంటుంది. వాళ్ళ ద్వారా కొన్ని పనులు మీకు అవుతాయి అన్నమాట. కోర్టు కేసులో ఒక కొలిక్కి రావడం, పెద్దల ఆస్తి కలిసి రావడం జరుగుతుంది. దీని ద్వారా కూడా మీరు అనేక రకాలుగా లాభపడడానికి ఆస్కారం ఉంది. కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్న వాళ్ళకు కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే మీకు రాజకీయ రంగాల వాళ్ళకి మంచి గుర్తింపు లభిస్తుందని చెప్పొచ్చు. మార్కెటింగ్ రంగాల వారికి అనేక రకాల అవకాశాలు, కళారంగాల వారికి, సినీ రంగాల వారికి మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. ఎలక్ట్రానిక్, మీడియా, రియల్ ఎస్టేట్ రంగాలు మెల్లిగా పుంజుకుంటాయి. మరి ఈ రాశి వారు మరింత చక్కటి ఫలితాల కోసం ఎలాంటి పరిహారాలు చేయాలి? శనిదేవుడికి బీజ మంత్రాన్ని పఠించడం కానీ, లేదా నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం అనేటువంటి మంత్రాన్ని పఠించడం, అలాగే రావి మొక్కకి నీటిని సమర్పించడం, గురుదేవులకు గ్రీన్ కలర్లో ఉండేటువంటి మిఠాయిలు ఇవ్వడం, ఆంజనేయ స్వామికి వడలని సమర్పించడం ద్వారా మరింత చక్కటి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంది. శుభం.